ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు నాతో ఉన్నాడు ఆటా సందీప్. అండ్ అలాంగ్ విత్ మై ఫేవరెట్ పర్సన్, అందరికీ చాలా ఫేవరెట్, బ్యూటిఫుల్ గార్జియస్ జ్యోతి. సందీప్ మాస్టర్ ఎక్కడుంటే జ్యోతి అక్కడ ఉంటుంది కాబట్టి ఇద్దరితో కలిపి ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేశా. ఎక్కడ చూసినా వీళ్ళు మనల్ని గిర్రా గిర్రా తిప్పుతానే ఉన్నారు. ఆ సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. సో మాట్లాడేద్దాం. హాయ్ అమ్మాయ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు కలుసుకునే అవకాశం వచ్చింది కాదు, ఇన్నిసార్లు మమ్మల్ని గిర్రా గిర్రా తిప్పి మీరు స్టూడియోకి రావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రాస యూజ్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, మనతో పాటు ఉన్నాడు ఆటా సందీప్. నేనే రాసుకున్నాను మాస్టర్, ఎందుకంటే ఈ మధ్యన రైమింగ్లు మొదలు పెట్టా. అంటే మందంతా సరదా షో, మనం కాంట్రవర్సీలు చేయలేము ఎట్లాగో. అంటే మీరు మొత్తం అంతా బయట గిర్ర గిర్ర తిప్పుతున్నారు కదా, మామూలుగా గ్లోబ్ గిర్ర గిర్ర తిరుగుతుంది కదా, మీరు వైబ్ లో ఉన్నారు కాబట్టి మనతో ఉన్నాడు ఆటా సందీప్ అని చెప్పారు. ఎవ్రీడే మార్నింగ్ మా బుర్రలు కూడా గిరగిరా గిరగిరా ఎవ్రీడే స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గిరగిరా, ఎక్కడ చూసినా గిరగిరా గిరగిరా గిరగిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది మాస్టర్. నేను కొన్ని సంవత్సరాల నుంచి మీతో ట్రావెల్ అవుతూ ఉన్నాను. అంటే మనకు తెలిసిన వాళ్ళు సక్సెస్ వైపున అడుగులేస్తున్నారు అని అన్నప్పుడు మనసు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థియేటర్లో పాట చూస్తున్నప్పుడు అక్కడ మాకు రోషన్ గారు కనిపించిన, మీరు జ్యోతి గారే కనిపించారు. ఇది హార్ట్ లోంచి వస్తుంది యాక్చువల్లీ. అంటారు కదా, ఒక్క ఛాన్స్ ఒక్క ప్లాట్ఫామ్ అని, వచ్చింది మాస్టర్. ఫైనల్లీ. అండ్ చాలా ప్రౌడ్ మేము అందరం, ఎందుకంటే మీ పాటలతో మీ డాన్సులతో ఎంతో మంది ఫాలో అయ్యారు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం మాస్టర్కి సంగీత గారిలో మేము కూడా ఒక్క ఛాన్స్ అనిపించింది. గ్రేట్ ఏంటంటే, అంటే నేను ఎంత హార్డ్ వర్క్, మేమిద్దరం కలిసి చేసింది అండ్ మా స్ట్రగుల్ ఇదంతా ఒక పక్కన అయితే, మమ్మల్ని ఎదగాలి అని కోరుకునే చాలా మంది పాజిటివ్ పీపుల్. ఇప్పుడు మీరు అంటున్నట్టు మాస్టర్కి ఒక ఛాన్స్ అని మీరు నా గురించి టైం తీసుకున్నారు చూడండి, ఆ స్పేస్. సో దట్ ఈస్ రియలీ వాట్ వీ హావ్ అచీవ్డ్ అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. వి బోత్ ఆర్ వెరీ బ్లెస్డ్ అండి, ఎందుకంటే సో మంచి పీపుల్ మా చుట్టూ ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ గాడ్స్ బ్లెస్సింగ్ కదా. ఈవెన్ మా వీడియోస్ కి కూడా పెట్టే కామెంట్స్ ఎంత ప్రేమగా మమ్మల్ని బ్లెస్ చేస్తూ పెడతారంటే ఇది చాలు అనిపిస్తుంది మాకు. అంత మంచి మనుషులు, బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయి. అందరికీ అవి ఉండవు నిజంగానే మీరు అన్నట్టు. కాకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఒక్క హిట్ కొట్టిన తర్వాత ఉంటది మజా. ఇప్పుడు ఆ మజా కనిపిస్తా ఉంది మీ ఇద్దరు ఫేసెస్ లో కదా. ఫస్ట్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, జ్యోతిని స్టార్ట్ చేయను, మీ నుంచి స్టార్ట్ చేయను కాబట్టి ఇప్పుడు వెంకటేష్ గారి డైలాగ్ ఒకటి ఉంటది, అనుష్క గారితో చెప్తారు, మరీ అంత అండి గిండి ఏం వద్దు అంటే ఏమంటారు చెప్పండి లేడు అదే అంటారు. కాబట్టి నాకు జ్యోతి అది కాదండి, మేము అలా కష్టం అంటే నాకు కొంచెం కష్టంగా ఉంది వినడానికి. సో నాకు వీఆర్ అంటే చాలా క్లోజ్ కాబట్టి. అంటే మనది ఇప్పుడు పరిచయం కాదు, మన ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతుంది. యాజ్ యాంకర్ గా నేను నీ గ్రోత్ చూస్తున్నాను, అండ్ రీల్స్ దగ్గర నుంచి మా ఇద్దరి బెస్ట్ వెల్ విషర్ నువ్వు. అవును. సో కోవిడ్ అప్పటి నుంచి అవును. అండ్ ఇంకొక బంధం ఉంది మాస్టర్, కోవిడ్ మన ముగ్గురిని ఒక బంధంతో కలిపింది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ ఈ బంధంతో మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. అదే నేను జ్యోతితో ఎప్పుడు చెప్తుంటాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే, ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ పాట నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ జ్యోతి మై ఫేవరెట్ ఆల్సో కాబట్టి. సో జ్యోతి చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా. పాట అసలు ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కూడా సందీప్ గారితో ఒక మాట అనేదాన్ని, మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ టిక్టాక్ డేస్ నుంచి మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, జనాలు ఆదరిస్తున్నారు. కానీ మనకంటూ ఒక ఓన్ సాంగ్ ఉండాలి, మన ఓన్ సాంగ్ మనకంటూ ఓన్ స్టెప్ ఉండాలని నేను అడుగుతూ ఉండేదాన్ని. ఆ డే వస్తుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మార్నింగ్ లేస్తే ఆపండి బాబోయ్ ఆపండి, అప్పుడు నన్ను ఎప్పుడు ఏడిపిస్తున్నారు, అడిగేవుగా సాంగ్ ఇదిగో గిరగిరా గిరగిరా అని. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఆ సాంగ్ కూడా అండి, ఆ లిరిక్స్ కానీ
చాలా డేస్ గా మనం దమ్ 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 విన్న మన చెవులకి ఒక ప్లజెంట్ గా ఒక పల్లె వాతావరణంలో ఒక బ్యూటిఫుల్ లిరిక్స్, ఆ వాయిస్ చక్కటి. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, సందీప్ మాస్టర్ ఈ గిరగిర సాంగ్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ని అమ్మాయిలు అందరినీ మేము లంగవోనిల్లో చూస్తున్నాము. చక్కగా మంచి కాంప్లిమెంట్ ఇది అసలు. ఈ గిరగిర సాంగ్ పుణ్యం అంటూ పట్టు పరకనీలో లంగవోనిలో అందంగా అమ్మాయిల్ని చూస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి ఆడపిల్లలందరూ చక్కగా లంగవోనిలు వేసుకొని ఆ గిరగిర సాంగ్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మా చేతులు నొప్పి పెడుతున్నాయి అందరికి కామెంట్స్ చేసి చేసి చేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్, సాంగ్ ఎంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ సో హ్యాపీ, మాటల్లో చెప్పలేము. ఎందుకంటే రీల్స్లో డాన్స్ చేస్తూ స్టార్ట్ చేసిన మేము సందీప్ మాస్టర్ టాలెంట్కి ఒక్క సాంగ్ రావాలి అని ఎంతోమంది కోరుకున్నారు. బట్ దిస్ ఈజ్ ద సాంగ్. ఈ సాంగ్తో మాస్టర్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఇంకా మోర్ టు గో, ఇంకా చాలా చాలా ఉన్నాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాస్టర్ ఒక్కటి చెప్పాలి, హార్ట్ ఫెల్ట్, అసలు మీ జర్నీ మీతో పాటు ఉన్న మేము అందరం గ్రౌండ్ లెవెల్ నుంచి చూసాం. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ కరెక్ట్గా యూస్ చేసింది మీరే. అందరిని ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్స్లోనే ఇద్దరు కలిపి ఎక్కువగా చిరంజీవి గారి పాటలు చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు మీ డాన్స్తో. అప్పటి నుంచి ఫాలో అవుతూ ఇప్పుడు ఒక పాట థియేటర్లో ఇది సందీప్ మాస్టర్ మార్క్ అన్నప్పుడు దట్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మాస్టర్. హార్డ్ వర్క్ మనం చాలా చేస్తాము, దాన్ని గుర్తించే పర్సన్స్ గురించి మాట్లాడాలి మనం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మొబైల్లో కరెక్ట్గా మిస్యూజ్ చేయకుండా కరెక్ట్ ఒక దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి దానివల్ల నాకు ఒక అవకాశం తెప్పించుకునేలాగా చేశా. నేను బేసిక్గా ఈ గిరిగిర సాంగ్ ఎలా వచ్చిందో చెప్తాను. నాకు అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మీరు ఇప్పుడు అన్నదానికి నాకు కనెక్ట్ అయింది టక్మని అడిగిన వెంటనే. నేను జెన్యూన్గా మొబైల్లోని నా టాలెంట్ వీడియోస్ ఏదైతే ఉందో అవే కొరియోగ్రఫీ చేస్తూ పెట్టేవాడిని. సో పోరినే గెలిచి సాంగ్ నేను చేస్తే చాలా వైరల్ అయింది, ఆ ఫ్యూజన్ డాన్స్. ఆ వీడియో స్వప్నదత్ గారు చూసి స్వప్నదత్ గారు ఫోన్ చేసి, సందీప్ మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, అది నువ్వు కంపోజ్ చేయాలి అండ్ పోరినే గెలిచే సాంగ్ నాకు నేర్పించవా అని అడిగారు. ఎంత బాగా చేసావు సందీప్, అసలు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అని. అంటే ఇక్కడ నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుందంటే మనం ఎంత కష్టపడ్డా మనల్ని గుర్తించే పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ స్వప్నదత్ గారు అండ్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. నా హిట్ లిస్ట్లో, నా ఫస్ట్ హిట్ లిస్ట్లోని నాకు గిరగిర సాంగ్ అనేది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సాంగ్. నేను రావాలి రావాలి రావాలని శివుడికి దండం పెట్టుకున్నాను. బట్ నాకు రావాల్సిన దానికన్నా చాలా బెస్ట్ హిట్ ఇచ్చారు. బెస్ట్. సో ఏంటంటే ద హార్డ్ వర్క్ అండ్ ద పీపుల్, ద పాజిటివ్ పీపుల్, ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అయిందంటే ఇట్ విల్ గ్రో. చాలా మంచి పొజిషన్కి వెళ్తామని నాకు అర్థమైంది. ఆల్వేస్ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే స్మార్ట్ వర్క్, బట్ ఐ డోంట్ బిలీవ్ స్మార్ట్ వర్క్. నేను ఎప్పుడు హార్డ్ వర్క్నే బిలీవ్ చేస్తాను. అంటే అవసరమైన దానికి, అనవసరమైన దానికి ఇప్పుడు పెన్ను తీయాలంటే పల్టీ కొట్టి పెన్ను తీయాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో అలాగే చేయాలని ఫీల్ అవుతా. సో అలా ఇది ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ గిరగిర నౌ. అండ్ ఆ పోరునే గెలిచే వీడియో గురించి ఎంత మంది మాట్లాడారంటే, ఆ ఒక్క రీల్ దగ్గరగా ఇప్పటికీ కూడా మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఆ పోరునే గెలిచే వీడియో కోసం వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలా మంది. సో ఆ వీడియో ఏదైతే ఉందో చాలా వైరల్ అండ్ చాలా మందికి ఫేవరెట్. ఎందుకంటే స్వప్నదత్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. ఆవిడ తలుచుకుంటే హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ ని కూడా అంత క్యాపబుల్ పర్సన్. అలాంటి ఒక లెజెండరీ పర్సన్, స్ట్రాంగ్ ఉమెన్ ఒక వీడియో చూసి సందీప్ ని పిలిచి, సందీప్ కాంప్లిమెంట్స్, ఎంత బాగా చేసావయ్యా, చాలా చక్కగా చేసావు, నాకు ఎంత బాగా నచ్చిందో అని ఒక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఒక సినిమాలో ఒక సాంగ్ అవకాశం ఇవ్వడం అనేది ఒక రీల్ చూసి అంటే అక్కడ ఆవిడ ట్రూ టాలెంట్ చూసారు. ట్రూ టాలెంట్ చూసి ఒక సాంగ్ ఇవ్వడం అనేది అది చాలా మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. దాన్ని మేము చాలా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము, సక్సెస్ కొట్టాము.